శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండకు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 71వ సర్గం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 72వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందరం నిరంజానకీ శోకనాశనం కపీచమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. తం శయానాం నరవ్యాఘ్రం నిద్రానాభ్యాగమ తదా చింతయానమనేకార్థం రామగీతమనుత్తమో. శత్రుఘ్నుడు ఆ రాత్రి అక్కడ నిద్రించాడు వాల్మీకి ఆశ్రమంలో. చక్కటి ఈ రామాయణ గీతాలని తలుచుకుంటూ మురిసిపోతూ నిద్రించాడు. తస్య శబ్దం సుమధురం తంత్రీలయ సమన్వితం శ్రుత్వా రాత్రిర్జగామాసు శత్రుఘ్న శభాత్మః. ఏమిటది? శబ్దం సుమధురం తంత్రి లయ సమన్వితం. రామాయణ గానం వీణాతంత్రుల లయకు సరిపడేటట్టుగా ఉన్నది. దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఆ రాత్రి గడిపాడు అక్కడ శత్రుఘ్నుడు. ఎక్కడ? వాల్మీకి ఆశ్రమంలో. తస్యాం రజన్యాం ఉష్క్యాయాం కృత్వా పౌర్వాహ్నిక క్రమం ఉవాచ ప్రాంజలిర్వాక్యం శత్రుఘ్నో మునిపుంగవం. పౌర్వాహ్నిక క్రియం చూసారా? పూర్వాహ్నానికి సంబంధించిన పనులు, పొద్దున్న లేవగానే చేయాల్సిన పనులు ఏమిటవి? ఏం చేయాలి? రాజు కూడా ద్విజుడే, వాడు కూడా ఉపనయనం అయిన వాడే. పొద్దున్నే లేవాలి, సంధ్యవార్చాలి, అగ్నిక్రియ చేయాలి. రాజులు కూడా అవన్నీ పూర్తి చేశాడు అని చెప్తున్నారు. అనేక చోట్ల చెప్తాడు ఈ మాట. ఎందుకు చెప్తాడు? మనం అనుసరించాలని కదా. రాజులే అనుసరిస్తే బ్రాహ్మణుడు అనుసరించకపోతే ఎట్లా? అది అంతరార్థం. అర్థమైందా? భగవన్ ద్రష్టుమిచ్చామి రాఘవం రఘునందనం త్వయానుజ్ఞాతమిచ్చామి సహైభి సంసిత వ్రతై. రఘువంశునికి ఆనందకరుడైన రాముణ్ణి చూడాలని కోరుతున్నాను. అయ్యా వాల్మీకి మనిషి, నీ ఆజ్ఞను, ఇక్కడున్న ఇతర మునుల యొక్క ఆజ్ఞను కోరుతున్నాను. అంటే ఆశ్రమం వీడుతున్నాడు కాబట్టి వాళ్ళ అనుజ్ఞ తీసుకుంటున్నాడు అన్న. అది ఇచ్చేవం వాదినం తంతో శత్రుఘ్నం శత్రుసూదనం వాల్మీకి సంపరిష్వజ్య విసర్జస రాఘవం. వాల్మీకి శత్రు సంహారకుడైన ఆ శత్రుఘ్నుడి మాటలు విని అతన్ని కౌగిలించుకుని వెళ్ళటానికి అనుమతినిచ్చాడు. సోభివాద్యం నిశ్రేష్టమారుచ్య సుప్రభం అయోధ్యమూర్ణం రాఘవోత్సుక దర్శన. వాల్మీకి నమస్కరించాడు శత్రుఘ్నుడు. మంచి కాంతి గల తన రథానికి రాముడి దర్శనం కోసం ఆత్రంగా శీఘ్రంగా అయోధ్యకి వెళ్ళాడు. స ప్రవిష్టపురీం రమ్యాం శ్రీమాన్ ఇక్ష్వాకునందన ప్రవివేశ మహాబాహుర్యత్ర రామో మహాచ్యుతి. ఇక్ష్వాకు వంశానికి ఆనందం కలిగించే మహాబాహు అయిన ఆ శత్రుఘ్నుడు రమ్యమైన అయోధ్యకు వెళ్ళి కాంతితో వెలుగొందుతున్న రాముడు ఉన్న భవనానికి వెళ్ళాడు. స రామం మంత్రి మధ్యస్థం పూర్ణచంద్ర నిభారణం పశ్యన్ అమరద మధ్యస్థం సహస్రనయనం. యథా పూర్ణచంద్రుడి లాంటి ముఖం గల మంత్రుల మధ్యంలో ఉన్న ఆ మహానుభావుడిని దర్శించాడు. ఎలా ఉన్నాడు? ఆయన దేవతల మధ్యలో ఉన్న ఇంద్రుడిలాగా ఉన్నాడు. సోభివాచ మహాత్మానం జ్వలంతమేవ తేజస వాచ ప్రాంజలిర్వాక్యం రామ సత్యపరాక్రమం. అలా తేజస్సుతో ప్రజ్వలిల్లుతున్న సత్యపరాక్రమం గల
రాముడికి నమస్కరించి అంజలి ఘటించి ఇలా అన్నాడు, యథాజ్ఞప్తం మహారాజా సర్వం తత్కృతవాహనం హతః సలవన పాప పురీచాస్య నివేశిత. మహారాజా, నువ్వు ఏ విధంగా ఆజ్ఞాపించావో ఆ విధంగానే నేను పాపాత్ముడైన లవణాసురుణ్ణి సంహరించి అక్కడ పురాన్ని నిర్మించానయ్యా. ద్వాదశైతేకతా వర్షాస్త్వాం వినా రఘునందన నోత్రయేమహం వస్తుం త్వయా విరహితో నృప. నృప రాజా, నువ్వు లేకుండానే 12 సంవత్సరాలు అక్కడ గడిపానయ్యా. నేను ఇక ఇచ్చగించటం లేదు నువ్వు లేకుండా అక్కడ గడపడం అన్నాడు. రేపు మనం 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.